హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈరోజు నేను ఇజ్రాయెల్కి కేర్ గివర్గా వచ్చే వాళ్ళకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు 1 month ట్రైనింగ్ తీసుకుంటారో 1 month ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆఫ్లైన్లో తీసుకునే ఎగ్జామ్ అయితే ఫస్ట్ మీకు నేర్పించినటువంటి 1 month సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే డిసీజెస్ గురించి మీకు 1 month నేర్పించిన ట్రైనింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మీకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ అరౌండ్ 23 క్వశ్చన్స్ వరకు ఈ ఎగ్జామ్లో ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇది 100 మార్క్స్కి ఉంటుంది ఈ ఎగ్జామ్ అయితే కనుక. సో 100 మార్క్స్లో కనీసం 50 మార్క్స్ అయినా కూడా రావాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ సర్టిఫికేట్ అండ్ మీరు ఎగ్జామ్లో మీకు వచ్చినటువంటి స్కోర్ ఎంత ఉంది అండ్ మీరు ట్రైనింగ్ క్లాసెస్లో ఎలా బిహేవ్ చేశారు అండ్ పక్కనున్న వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు ప్రాక్టికల్స్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా అక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఏదైతే నేను ప్రాసెస్ చేసే ఇన్స్టిట్యూట్లో అయితే కనుక ట్రైనింగ్ క్లాస్ రూమ్లో అండ్ ప్రాక్టికల్స్ రూమ్లో కూడా కెమెరాస్ ఉండడం జరుగుతాయి. ఎంబసీ వాళ్ళు వాటిని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది మేము ట్రైనింగ్ అయ్యేటప్పటికి ఇలా మాత్రమే ఉండేది. ఏదైతే క్లాస్ రూమ్లో ఉన్న కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాస్లోంచి వాళ్ళు ఎవరు ఎలా ఉన్నారు అండ్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు క్లాసెస్ కరెక్ట్గా వింటున్నారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. అండ్ ప్రాక్టికల్స్లో ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు అండ్ ఏవైతే క్లాసెస్ మనం నేర్చుకున్న తర్వాత ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఇలా ఉండేది. బట్ ఇప్పుడైతే కనుక రూల్ చేంజ్ అయింది. సో ఈ 1 month ట్రైనింగ్ తీసుకునే టైంలో ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో 15 days ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యేలోపు ఈ ఎంబసీ నుంచి ఇన్స్పెక్షన్కి రావడం జరుగుతుంది. సో ముందైతే కనుక ఈ రూల్ లేదు. ఇప్పుడైతే కనుక కంపల్సరీ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే క్లాస్ రూమ్లో క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు సడన్గా వస్తారు. ఎప్పుడు వస్తారు, ఏ టైంలో వస్తారనేది తెలీదు. సో వాళ్ళు వచ్చి ఈ క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళు క్లాస్ని ఎలా వింటున్నారు, ఎవరు ప్రజెంట్ ఉన్నారు, ఎవరు ఆబ్సెంట్ అవుతున్నారు క్లాసెస్కి అనేది చెక్ చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ క్లాసెస్లో అయితే కనుక. సో ఎగ్జామ్ అయితే కనుక అరౌండ్ 20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ అయితే కనుక కనీసం 50 మార్కులకైనా సరే మీరు ఆ ఎగ్జామ్ని రాయవలసి ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అవి రెడీ చేసుకున్న తర్వాత మీకు మెడికల్లో పాస్ అయిన తర్వాత ఫైల్ సబ్మిషన్ ఉంటుంది. ఫైల్ సబ్మిషన్ కూడా ఓకే అయిపోతే కనుక అప్పుడు మీకు ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారో ఇంటర్వ్యూలో అయితే కనుక కంపల్సరీగా కాన్ఫిడెంట్గానే ప్రతి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అనేది వీడియో కాన్ఫరెన్స్లో జరుగుతుంది. ఎంబసీకి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూట్స్ వైజ్గా ఇంటర్వ్యూ రూమ్లోకి పంపించడం జరుగుతుంది 1 by 1. సో రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అక్కడ మీకు ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్కి ఒక క్యామ్ ఫిక్స్ చేసి ఉంటుంది. సో మీరు వాళ్ళకి కనిపిస్తారు. సో కొంతమంది అయితే కనుక వాళ్ళు కూడా మీకు కనిపించి మాట్లాడతారు. కొంతమంది అయితే కనుక కనిపించకుండా జస్ట్ ఓన్లీ వాయిస్ ఒకటే వినిపిస్తుంది. బట్ మీరు ఆన్సర్ చెప్పేంత వరకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫేస్ అనేది స్క్రీన్కి కరెక్ట్గా కనిపించేలా ఉండాలి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ జరిగినంతసేపు కూడా మీరు చెప్పే ప్రతి ఆన్సర్ అండ్ మీరు టెన్షన్ పడుతున్నారా, ఫ్రీగా ఉన్నారనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటర్వ్యూ కూడా రికార్డ్ అవుతుంది. సో ఆ రికార్డ్ అయినవన్నీ వాళ్ళు రీచెక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంటర్వ్యూ అనేది ఒకే వేలో వెళ్తుందని చెప్పడం కష్టం. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మిమ్మల్ని మీ డీటెయిల్స్ అడుగుతారు, సెకండ్ వచ్చేసి డిసీజెస్ గురించి అడుగుతారు, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతారు, తర్వాత ప్రీవియస్గా మీరు వర్క్ చేసిన వర్క్ గురించి అడుగుతారు, ఇజ్రాయెల్ మీరు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారని అడుగుతారు. సో ఒక ఆర్డర్లో అయితే ఈ క్వశ్చన్స్ అనేది ఉండవు ఎప్పుడూ కూడాను. ఎవరో ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇదే ప్రాసెస్లో వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ఇది చాలా జాగ్రత్తగా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ని కరెక్ట్గా విన్న తర్వాత మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆ క్వశ్చన్ వినిపించకపోయినా లేకపోతే ఆ క్వశ్చన్ కరెక్ట్గా అర్థం కాకపోయినా మళ్ళీ మీరు రిపీట్ చేయమని అడగటానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే కనుక ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇంగ్లీష్లోనే మీరు వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రతి క్వశ్చన్కి కూడా. ఎప్పుడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందో ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ మీ పేరు, మీ పూర్తి పేరు అండ్ మీ పాస్పోర్ట్ నెంబర్ చెప్పవలసి ఉంటుంది. దాని తర్వాత మిమ్మల్ని డిసీజెస్ గురించి అడగడం జరుగుతుంది. ఏవైతే మీరు 1 month నేర్చుకున్న డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అంటే మీరు మ్యారీడా, అన్మ్యారీడా అండ్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అండ్ మీరు మ్యారీడ్ అయితే కనుక ఫ్యామిలీలో ఎవరిదైనా మీరు పాస్పోర్ట్ అక్కడ పెట్టుంటే కనుక ఆ డాక్యుమెంట్స్ లో ఉంటే కనుక వాళ్ళది పాస్పోర్ట్ నెంబర్
నెంబర్ అడగడం జరుగుతుంది. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్పుట్ నెంబర్ ఫస్ట్ ఉన్న ఆల్ఫాబెట్ తో కలిపి చెప్పాలి ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో అయితే. సో దాని తర్వాత మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అండ్ మీ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ చెప్పమని అడుగుతారు. సో మీరు ఎంతకాలం ట్రైనింగ్ తీసుకున్నారు అండ్ మీరు ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నారు, ప్రాక్టికల్స్లో మీకు ఏం నేర్పించారు అనేది కూడా అడగటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు అని చెప్పేసి అడగటం జరుగుతుంది. సో దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఇంటర్వ్యూలో అయితే కనుక రీడింగ్స్ గురించి కంపల్సరీగా అడుగుతారు. సో మీరు ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బీపీ రీడింగ్, షుగర్ రీడింగ్, బాడీ టెంపరేచర్ రీడింగ్స్ వాళ్ళు కంపల్సరీగా అడగటం జరుగుతుంది. ఇవి కంపల్సరీగా మీరు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది రీడింగ్, లో టెంపరేచర్ లో రీడింగ్ ఎలా ఉంటుంది, నార్మల్ టెంపరేచర్ రీడింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ బీపీ గురించి కూడా అలా ఉంటుంది అండ్ షుగర్ గురించి కూడా. సో ప్రతిదీ కూడా 3 రీడింగ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ రీడింగ్స్ అన్ని గుర్తుపెట్టుకుని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అయితే కనుక సిపిఆర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సిపిఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు చెప్పగలగాలి. నెక్స్ట్ వచ్చేసి సిపిఆర్ మీరు ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కాన్ఫిడెంట్ గా. సిపిఆర్ గురించి ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పాలి అని అంటున్నానంటే, సిపిఆర్ పర్ఫార్మ్ చేసినప్పుడు మీ చుట్టుపక్కల ఎవరు లేకపోయినా కానీ మీరు ఒక లైఫ్ ని సేవ్ చేయవలసి ఉంటుంది అక్కడ. సో మీరు ఆ పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్ గా చేస్తేనే అంబులెన్స్ వచ్చే లోపు ఆ పర్సన్ మీరు సేవ్ చేయగలుగుతారు. సిపిఆర్ గురించి మీరు చెప్పే ప్రతి ఆన్సర్ కూడా కరెక్ట్ గా చెప్పాల్సి ఉంటుంది అండ్ కాన్ఫిడెంట్ గా కూడా చెప్పాల్సి ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ కి మీరు సిపిఆర్ చేస్తున్నప్పుడు ఏదైతే రేషియో ఉంటుందో ఆ రేషియోని మీరు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో కొంతమందికి అయితే కనుక చాకింగ్ గురించి కూడా అడుగుతారు. సో చాకింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ మీరు ఏం చేస్తారు అనేది అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే కనుక చాకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. చాకింగ్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తారని అడుగుతారు. మీరు ఫస్ట్ ఎయిడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాకింగ్ వచ్చిన పర్సన్కి సింపుల్గా వాటర్ ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీరు దానికి నో చెప్పాలి. సో వాళ్ళు చెప్పిన సజెషన్ మీరు ఎస్ అని చెప్తే కనుక అది మీరు మిస్టేక్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మీకు ట్రైనింగ్లో నేర్పించడం జరుగుతుంది చాకింగ్ అయిన పర్సన్కి వాటర్ ఇవ్వాలా వద్దా అనేది మీకు అప్పుడు నేర్పించడం జరుగుతుంది. ఇది మాత్రం కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్లో అయితే కనుక బీపీ లేదా షుగర్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక పేషెంట్ కింద పడిపోతే కనుక వాళ్ళకి మీరు ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ ఏంటి అనేది వాళ్ళు అడగటం జరుగుతుంది. సో మీరు ఇచ్చిన ఆన్సర్ ఏదైతే మీరు కాన్ఫిడెంట్గా మీరు చెప్పిన ఆన్సర్ని వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఒక సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ మీరు ఏదైతే మీరు చదువుకుంటారో ఏదైతే మీరు ట్రైనింగ్లో నేర్చుకుంటారో దాని మీద మీరు కాన్ఫిడెంట్గా ఉండవలసి ఉంటుంది. సో వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినంత మాత్రాన మీరు చెప్పినటువంటి ఆన్సర్ని చేంజ్ చేసుకోకూడదు. సో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే కనుక వాళ్ళు చెప్పిన సజెషన్ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు. ఈవెన్ వాళ్ళు చెప్పిన ఆన్సర్ని లేకపోతే వాళ్ళు చెప్పిన సజెషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక సో మీరు అక్కడ డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఆన్సరు అండ్ ప్రతి సబ్జెక్ట్ గురించి అడిగినప్పుడు కాన్ఫిడెంట్గా ప్రతి ఆన్సరు మీరు చెప్పాల్సి ఉంటుంది. రాంగ్ ఆన్సర్ మాత్రం చెప్పకూడదు. ఎప్పుడైతే మీరు రాంగ్ ఆన్సర్ చెప్తారో అక్కడతో మీ ఇంటర్వ్యూ క్లోజ్ అయిపోతుంది, మిమ్మల్ని బయటికి పంపించేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ అంతా క్లోజ్ అయిన తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయితే కనుక బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వకపోతే మీరు చెప్పినటువంటి ఆన్సర్లో ఏదన్నా మిస్టేక్ ఉన్నా మీరు చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్గా చెప్పలేకపోతున్నా కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు అప్పుడే మీకు చెప్పడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, నెక్స్ట్ టైం మీరు బెటర్గా ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్పడం జరుగుతుంది. సో ఇజ్రాయెల్కి కేర్ గివర్గా వచ్చే వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కనుక ఇలా ఉంటుంది ఎంబసీలో. సో వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.